హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. నా ఈవినింగ్ రొటీన్ 4 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి నుంచి పనులు మొదలు పెడితే నైట్ పడుకునేంత వరకు, అంటే 10 నుంచి 10:30 వరకు కూడా కంటిన్యూస్గా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇలా నాకనే కాదు, ప్రతి హౌస్ వైఫ్కి లేదా వర్కింగ్ ఉమెన్కి కూడా ఈ వర్క్స్ అన్నీ కూడా రొటీన్గా జరుగుతూ ఉంటాయి కదా. ఫస్ట్ అయితే ఆరిన బట్టలన్నీ కూడా తీసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకోవడానికి. ఆరిన బట్టలను తీసుకొచ్చిన వెంటనే ఇలా చైర్లో వేసుకుని అలాగే ఉంచామంటే అవి రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బట్టలు కూడా ఎక్కువసేపు అలాగ ఉంచడం వల్ల నుడతలు కూడా పడిపోతాయి, చూడడానికి అసలు బాగోవు. మనం ఐరన్ చేస్తే కానీ వేసుకోలేనంతగా నలిగిపోతాయి. సో అందుకని అలా కాకుండా ఆరిన బట్టలను తీసుకొచ్చిన వెంటనే ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకున్నామంటే బట్టలన్నీ కూడా నీట్గా ఉంటాయి. మనకి ఐరన్ కూడా అవసరం ఉండదండి. దాన్ని మీద నేను తీసిన వెంటనే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి బట్టలు అయితే. నేనైతే ఆరిన బట్టలను తీసుకొచ్చిన వెంటనే కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను. అప్పుడు మళ్ళీ వీటి కోసం టైం కూడా స్పెండ్ చేయని అవసరం లేదు కదా. ఇంకెందుకంటే ఆ పని అక్కడతోనే అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ స్లీపింగ్ మ్యాట్ అయితే చాలా బాగుంది కదా. అలాగే దీనికి ఫోల్డింగ్ అది కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇలా హ్యాండిల్స్ ఇచ్చారండి. దీనివల్ల మనం ఎక్కడైనా కూడా సింపుల్గా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మ్యాట్స్కి అయితే మనకి ఇలా హ్యాండిల్స్ అయితే వచ్చేవి కాదు కదా, బట్ దీనికైతే హ్యాండిల్స్ ఇచ్చాయి. కాస్ట్ కూడా తక్కువేనండి, 200 రూపీస్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 5:30 అవుతుందండి. ఆ లోపే నేను ఏమైనా ప్రిపరేషన్స్ కానీ క్లీనవర్స్ ఏమైనా చేసుకోవాలంటే అవన్నీ కూడా ఇంకా ఆ లోపే కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే కాలీఫ్లవర్ కర్రీ చేస్తాను. సో అందుకని ఇక్కడ కాలీఫ్లవర్ని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక్కదాన్నే ఉంటాను కదా. సో అందుకని ఇంకా పిల్లలు వచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా. సో అందుకని ఇంకా అన్ని పనులు కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను వాళ్ళు వచ్చేలోపు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి తర్వాత వాళ్ళకి ఏమైనా స్నాక్స్ ఇస్తాను. ఇంకా వాళ్ళు చదువుకునేటప్పుడు అది కూడా ఇంకా వాళ్ళ పక్కనే ఉంటాను. కాలీఫ్లవర్ కట్ చేయడం అయిన తర్వాత ఇంకా అక్కడే కూర్చొని పాలకూర కూడా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు పాలకూర కర్రీ చేస్తాను. సో అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హడావిడి లేకుండా ఉంటుంది కదా, అందుకని ఇంకా పాలకూర కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఉదయాన్నే హడావిడి లేకుండా ఉండటానికి ఇటువంటి కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఇలా ముందు రోజునే చేసుకుంటాను. ఇంకా అప్పుడు ఉదయాన్నే హడావిడి లేకుండా ఉంటుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్ 7:30 లోపే రెడీ చేయాలండి. ఇంకా ఎంత ఉదయాన్నే లేచినా కానీ హడావుడి అవుతుంది ఇటువంటి ప్రిపరేషన్స్ అవి కూడా చేసుకోకపోతే. సో అందుకని ఇంకా ఇటువంటి అన్నీ కూడా ముందు రోజునే చేసుకుంటాను. పాలకూర కూడా కట్ చేయడం అయిన తర్వాత దీన్ని ఒక 8 బాక్స్లో తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఉదయాన్నే తుడిచినా కానీ ఈవినింగ్ కల్లా కూడా మళ్ళీ దుమ్ము ధూళి ఇటువంటివి అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా ఇంట్లోకి. అందుకని ఈవినింగ్ టైంలో కూడా ఒకసారి తుడిచేస్తాను. ఈవినింగ్ 5 కంటే ముందే విండోస్ని కర్టెన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వింటర్ సీజన్ కదా, అందుకో ఏమో కానీ దోమలు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు పిల్లలకి స్నానానికి వేడి నీళ్ళని కూడా పెట్టేస్తున్నాను. ప్రెజెంట్ చలి అయితే చాలా ఎక్కువగా పడుతుంది కదా,
అలాగే క్లౌడ్ కూడా కొంచెం క్లౌడీగా ఉంది. ఎండ లేదు, మేఘం లేదు, వర్షం లేదు అన్నట్టుగా ఉంది. గ్యాస్ స్టవ్ మీద వాటర్ని పెట్టి బాయిల్ చేస్తున్నాను. కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకోవడానికి ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ని ఇలా హాట్ వాటర్లో కొంతసేపు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇందులోకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ అటువంటివి ఏమైనా ఉన్నా కానీ పోతాయి. కాలీఫ్లవర్ని వాటర్లో వేసిన తర్వాత ఇలా కొంతసేపు అయితే ఉంచేస్తాను. ఇలా చేయడం వల్ల మనకి డస్ట్ అటువంటివి ఏమైనా ఉన్నా కానీ మనకి అడుక్కు వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కొంతసేపు ఉంచిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వాటర్ని అంతా కూడా స్ట్రైన్ అవుట్ చేసి పెట్టుకుంటున్నాను. సింపుల్గా కాలీఫ్లవర్ ఫ్రై కాదు, కర్రీ కాకుండా సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను. గ్యాస్ స్టవ్ మీద ఫస్ట్ కళాయి పెట్టుకుని ఇందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా కరివేపాకును వేసుకుని వీటిని కొంచెం దోరగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కల్ని ఆయిల్లో కొంతసేపు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి దీనికి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఇదైతే. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ కారాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంటే మనం వేసుకున్న గ్రేవీ అంతా కూడా ఈ ముక్కలకు పట్టాలన్నమాట. అప్పటి వరకు కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. అప్పుడు ముక్కలు మనకి సాఫ్ట్గా ఉడుకుతాయి. ఈలోపు పిల్లల కోసం వేడి నీళ్ళు పెట్టాను కదా, అవి కూడా కాగిపోయినాయి. ఇంకా బాత్రూంలో బకెట్లు అయితే వేసేస్తాను. పిల్లలు వచ్చేటప్పుడు నాకు కింద గేట్ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా అప్పుడైతే బకెట్లో వేసేస్తాను వాళ్ళ స్నానానికి ముందు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతారు. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కాలీఫ్లవర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఏ రెసిపీస్తో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సో ఫైనల్గా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.